Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, Veda Skin and Hair Transplant Center, Kuketpalli. ఈరోజు మనం మనిషికి డార్క్ సర్కిల్స్ అనేటువంటి ఎందుకు వస్తాయి, సో దాంతో పాటుగా వీటికి అక్వైర్డ్ రీజన్స్ అంటే మనకి తర్వాత వస్తాయా లేదా జెనెటిక్గా వస్తాయా అండ్ వాటి నుంచి రాకుండా ఏం చేయాలి, వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. జనరల్గా డార్క్ సర్కిల్స్ అంటే కంటి కింద మనకి డార్క్నెస్ అనేది కనిపించడం, అది రియల్ డార్క్నెస్ అయి ఉండొచ్చు లేదా హ్యాలో వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మనకి అండ్ దాంతోపాటుగా స్కిన్ కింద ఉండేటువంటి రక్తనాళాల వల్ల కూడా కొంతవరకు మనకి డార్క్గా కనిపించవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కలుపుకొని మనం డార్క్ సర్కిల్స్ అనేవి. వీటికి రీజన్స్ ఏంటంటే మనకి జెనెటిక్గా కొంతమందిలో స్కల్ యొక్క స్ట్రక్చరల్ డిఫరెన్స్ అనేటువంటి ఉండడం వల్ల మనకి ఏంటంటే సంకెన్ అయిన ఐస్ ఉండడం వల్ల మనకి కొంతవరకు షాడో ఎఫెక్ట్ వల్ల డార్క్ సర్కిల్ లాగా కనిపిస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే సరిగా నిద్ర లేకపోయినా లేదా డీహైడ్రేషన్ వల్ల ఆర్ స్మోకర్స్ వల్ల కూడా మనకి అండర్ ఏ ఫ్యాట్ ప్యాడ్ యొక్క సాగింగ్ ఉండడం వల్ల కూడా మనకి డార్క్నెస్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటుగా వయసుతో పాటుగా కూడా మనకి అండర్ ఏ సాగింగ్ అండ్ వెజల్స్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో సైనసైటిస్, అలర్జీస్ అండ్ ఆల్సో డస్ట్ అలర్జీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి కంటి చుట్టూ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అదే కాకుండా కొన్ని రకాలైనటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ హార్మోనల్ డెఫిషియన్సీస్ ఇలాంటి వాళ్ళ కండిషన్స్ వల్ల కూడా మనకి అండర్ ఏ డార్క్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే మంచిగా నిద్ర, దాంతోపాటుగా హైడ్రేషన్ అండ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్, ఇవి మనకి ప్రివెంటివ్గా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ విషయానికి వస్తే మనకి రాగానే డార్క్ సర్కిల్స్ అనేటువంటి కేటగరైజేషన్ అనేది చేసుకోవాలి. దానిలో మనకి క్యూటేనియస్లో అయితే రియల్గా పిగ్మెంటేషన్ ఉందా లేదా, అండ్ క్యూటేనియస్ కంటే కూడా కింది పార్ట్ అంటే ఫ్యాట్లో మనకి ఇన్ఫ్రాఆర్బిటల్ ప్యాడ్ ప్రొట్రూషన్ ఉండడం లేదంటే సాగింగ్ ఉండడం వల్ల మనకి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. దాంతోపాటుగా వాస్కులారిటీ ఇంక్రీజ్ కావడం వల్ల అంటే వెజల్స్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలర్జీస్ ఉన్నప్పుడు ఇంకో రకమైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఇటువంటివి మనకి జనరల్గా లేమన్కి అనేటువంటి ఐడియా ఉండదు. సో ప్రాపర్గా ఒక డెర్మటోస్కోపీ స్కాన్ చేసుకునేసి ఆ తర్వాత స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఇండివిజువల్గా ఉన్నాయా లేదా కాంబినేషన్లో ఉన్నాయా అవి చూసుకునేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డివైడ్ చేయాల్సి వస్తుంటుంది. కొంతమందిలో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఫిల్లర్స్ అనేటువంటి బాగా హెల్ప్ చేస్తాయి. దాంతోపాటుగా మనకి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కూడా హెల్ప్ చేస్తుంది యాజ్ ఎ పర్మనెంట్ ఆప్షన్. అదే కాకుండా అలర్జీస్ ఉన్నప్పుడు మైల్డ్ టాపికల్ స్టెరాయిడ్స్ కానీ లేదనంటే మాయిశ్చరైజింగ్ థెరపీస్ కానీ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అదే రియల్గా పిగ్మెంటేషన్ అనేది ఉంటే మనకి క్యూసీ చెండియా గ్లేజర్స్ కానీ లేదంటే అండర్ ఏ కెమికల్ పీల్స్ కానీ జెంటిల్ పీల్స్ కానీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అదే కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి సీరమ్స్ లైక్ విటమిన్ సి, అర్జిలిక్ యాసిడ్, ఫెరిలిక్ యాసిడ్ ఇవి కూడా అండర్ ఏకి కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి విటమిన్ డెఫిషియన్సీస్లో విటమిన్ సి, విటమిన్ కే అండ్ విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల కూడా కొంతవరకు ఉంటాయి. సో వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సింది వస్తూ ఉంటుంది. సో చూశారు కదా, మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ అండర్ ఏ డార్క్నెస్ ఆర్ డార్క్ సర్కిల్స్ అనేటువంటివి ఉంటాయి. సో మన కేసు విషయంలో అసలు మనకి ఎటువంటి కాంబినేషన్ ఆర్ ఇండివిజువల్ రీజన్ ఉందో లేదో ఫస్ట్ కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్ అండ్ దెన్ కమ్ టు నో వాట్ ఈస్ యువర్ టైప్ ఆఫ్ డార్క్ సర్కిల్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ ప్రాపర్లీ.